కథామాలికకు స్వాగతం. ఇవాల్టి మన కథ పనికి మాలిన మూక. ఒక గ్రామంలో ధనికుడైన ఆసామి ఒకడుండేవాడు. ఆయనకు 4 కొడుకులు. 4 కూడా ఎందుకు పనికిరాని పరమ మూఢులే. పెరిగి పెద్దవాళ్ళయి పిల్లల్ని కనే వయసు వచ్చినా కూడా వాళ్ళు తల్లిచాటు పిల్లల్లాగా తండ్రిచాటు పిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఏ బాధ్యత లేకుండా బతికారు. ఇది చూసి తండ్రి వారిపై బాధ్యతలు పడేసి స్వతంత్రంగా బతకటం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. ఆయన పెద్దవాడిని పిలిచి, నువ్వు మీ మేనమామల ఊరికి పోయి అక్కడ అందరి క్షేమ సమాచారాలు తెలుసుకొనిరా అన్నాడు. వాడు మర్నాడు తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళేటప్పుడు తల్లి, నాయనా, ఆ ఊరు అసలే నిప్పు నీరు పుట్టని ఊరు. నువ్వు అదే పనిగా అక్కడుండిపోక వెంటనే తిరిగి వచ్చేయి. మీ మామలు 4 రోజులుండమంటే తొందర పని ఉన్నదని చెప్పు అంది. పెద్దవాడు ఎవరికీ తెలియకుండా 2 దుత్తలు సంపాదించి ఒకదానిలో కొద్దిగా నిప్పు, రెండో దానిలో నీరు పోసుకొని మేనమామల ఊరికి బయలుదేరాడు. కొంత దూరం పోయాక 2 దుత్తలు మోయటం వాడికి ఇబ్బంది అనిపించి నిప్పున్న దుత్తలోనే నీళ్లు పోసేసి ఖాళీ దుత్త అవతల పారేసి ప్రయాణం సాగించాడు. త్వరలోనే మేనమామలు ఉండే ఊరు చేరుకున్నాడు. వాణ్ణి చూడగానే మేనమామలు, ఆ దుత్త ఏమిట్రా అని అడిగారు. మీ ఊళ్ళో నిప్పు నీరు పుట్టవట కదా, అందుకే వెంట తెచ్చాను అన్నాడు వాడు. ఓరి నీ తెలివి తెల్లారా, నిప్పేది అని వాళ్ళు అడిగారు. నీళ్లలోనే ఉంది అన్నాడు వాడు. వాడి అమాయకత్వానికి మేనమామలు నవ్వుకొని వాణ్ణి తిప్పి పంపేటప్పుడు, చూడు నాయనా, ప్రపంచం పాపిష్టిది, నువ్వెప్పుడూ ఒంటరిగా ఇల్లు కదలొద్దు అని సలహా ఇచ్చారు. వాడు ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తండ్రికి చెప్పాడు. తండ్రి వాడి మీద ఆశలు మానుకొని రెండో కొడుకును దగ్గరికి పిలిచి, ఒరే నాయనా, నువ్వు వెళ్ళి మన పాలెంలో కాపురం పెట్టి ఈ 7 నుంచి స్వయంగా దగ్గరుండి వ్యవసాయం చూడరా అన్నాడు. సరే నాన్న అని రెండోవాడు పాలెంలో కాపురం పెట్టి వ్యవసాయం పనులు చూడసాగాడు. అక్కడి పొలాలలో నువ్వులు పండిస్తారు. అది నువ్వులు చల్లే తరుణం. అందుచేత రైతులు నువ్వుల బస్తాలను విప్పి సిద్ధంగా ఉంచారు. ఆసామి కొడుకు తోచక పచ్చి నువ్వులు గుప్పిళ్లతో తీసుకొని తినసాగాడు. ఇది చూసి ఒక రైతు అతనితో, పచ్చివెందుకు తింటారు బాబు, కావలిస్తే వేపిస్తాను అంటూ తన భార్య చేత ఒక సేరు నువ్వులు వేపించి యజమాని కొడుక్కు పెట్టించాడు. వాడు వాటిని తిని వాటి రుచికి ఆశ్చర్యపోయి, ఇదిగో ముందు ఈ బస్తాలలోని నువ్వులన్నిటినీ వేపించండి అని రైతులకు ఉత్తర్వు ఇచ్చాడు. మరి విత్తనాలకో అన్నారు రైతులు నిర్ఘాంతపోయి. నే చెబుతాగా అన్నాడు ఆసామి కొడుకు అంతా తెలిసినట్టు. పోనీ అతని ఇష్టప్రకారమే చేద్దామని నువ్వులన్నిటినీ రైతులు మంగళాల్లో పోయించి వేపించారు. ఇక వీటిని తీసుకుపోయి పొలంలో జల్లండి, కమ్మని నువ్వులు కాస్తాయి. ఇంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు, పచ్చి నువ్వులు చల్లి పచ్చి నువ్వులు పండించటం తప్ప మీకు ఇంకేమీ తెలీదు అన్నాడు ఆసామి రెండో కొడుకు. రైతులు ఆసామి దగ్గరికి పరిగెత్తి జరిగిందంతా చెప్పారు. ఆసామి తల బాదుకొని రెండో కొడుకును వెనక్కు పిలిపించాడు. ఆసామికి ఉన్న గ్రామంలోనే ఒక మూల పశువుల శాల ఉన్నది. అక్కడ పెత్తనం చేయమని ఆసామి తన 3వ కొడుకును నియోగించాడు. వాడక్కడ కొన్ని రోజులున్న తర్వాత ఒక గొప్ప ఆలోచన తట్టింది. వెంటనే వాడు పశువుల కాపర్లను అందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు. ఒరే, ఇంకో నెలకు సంక్రాంతి పండగ వస్తుందిట. మీరు ఈ 4 రోజులు ఒక్క పశువును కూడా పాలు పిండకండి. సంక్రాంతి నాడు 4 రోజుల పాలు ఒక్కసారి పిండేసి ఎక్కువ ధరకు అమ్మేద్దాం. ఈ మాటలు విని కొంతమంది నౌకర్లు నవ్వారు. మరికొంతమంది అది కుదిరే పని కాదులేండి దొరా అని మర్యాదగా చెప్పి చూశారు. కానీ ఆసామి కొడుకు మండిపడి, నేను చెప్పినట్టు చెయ్యండి, యజమానిని నేనా మీరా అన్నాడు. మనకెందుకు లెమ్మని వాళ్ళు పశువులను పాలు పిండటం మానేశారు. సంక్రాంతి వచ్చేసరికి పశువులన్నీ వట్టిపోయాయి. పశుకాపర్లు జరిగిందంతా యజమానికి చెప్పారు. ఆయన తన 3వ కొడుకును ఇంటికి పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఆసామి ఆశలన్నీ తన ఆఖరు కొడుకు మీద ఉన్నాయి. నిజానికి వాడు మిగిలిన 3 కంటే తెలివిగలవాడుగా కనపడేవాడు. మిగిలిన వాళ్లకు చెప్పినట్టుగా ఆఖరి వాడితో తండ్రి ఫలాని పని చేయమని చెప్పక, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా అబ్బాయి అని అడిగాడు.
నాకు వర్తకం చెయ్యాలని ఉంది నాన్న అన్నాడు కడగొట్టువాడు. అయితే 2000 రూపాయలు తీసుకొని వర్తకం చేసి డబ్బు సంపాదించుకురా అన్నాడు తండ్రి. తండ్రి ఇచ్చిన 2000 రూపాయలు పట్టుకొని ఆఖరు కొడుకు బస్తీకి వెళ్ళాడు. అక్కడ రకరకాల సరుకులు బేరం చేసి చివరకు గంధపు చెక్క కొని ఒక బండి మీద వేసుకొని బయలుదేరాడు. ఆ బండిలో వాడు చాలా దేశం తిరిగాడు, కానీ సరుకు అమ్మకం కాలేదు. చివరకు ఒక ఊరు చేరి ఈ ఊళ్ళో ఏం బాగా అమ్ముతుంది అని అక్కడి వారిని కొందరిని అడిగాడు. అబ్బో, ఇవాళ బొగ్గుకున్న గిరాకీ మరి దేనికి లేదు అన్నారు వాళ్ళు. భేష్ అనుకొని ఆసామి ఆఖరి కొడుకు బండి మీద గంధం చెక్క యావత్తూ దింపి దాన్ని బొగ్గు చేసి అప్పటికప్పుడే 10 రూపాయలకు అమ్మేశాడు. తర్వాత వాడు బండి మీద మరొక ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఇక్కడ చౌకగా దొరికే సరుకేమిటి అని అడిగాడు. ఇంకేముంది, దూది, ఏ ఇంట్లో అడిగినా దూది దొరుకుతుంది అన్నారు ఊళ్ళో వాళ్ళు అతనితో. ఆసామి ఆఖరు కొడుకు తన దగ్గర ఉన్న 10 రూపాయలతోనూ దూది కొని బండి మీద వేసుకొని బస్తీకి చేరి అక్కడ దూది అమ్మకానికి పెట్టాడు. సరుకు చూసిన వారల్లా కొందాము, కానీ దూది శుద్ధంగా లేదు బాబు అన్నారు. ఆ దూది ఇక ఎక్కడా అమ్ముడు పోదని తెలిసిపోయింది. ఆసామి కొడుక్కు ఏం చేయాలో పాలుపోలేదు. వాడు బండిని నడిపించుకొని వీధి వెంట వస్తూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అక్కడ కనిపించిన ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఆ అరుగు మీదే ఒక పక్కగా ఒక కంసాలి కొలిమిలో బంగారం పెట్టి గొట్టంతో ఊదుతూ కనిపించాడు. ఏమిటో చేస్తున్నారే కంసాలి గారు అన్నాడు ఆసామి ఆఖరి కొడుకు. బంగారం నిప్పులో పెట్టి శుద్ధి చేస్తున్నాను బాబు అన్నాడు కంసాలి. ఆసామి ఆఖరి కొడుకు ఎక్కడ లేని ఉత్సాహము వచ్చింది. అతను వెంటనే బయలుదేరి బసకు వెళ్ళి బండి మీద నుంచి దూది బస్తాలు దింపించి పెద్ద హోమగుండం తయారు చేయించి దూదిని శుద్ధి చేయడానికి గాను బస్తాలన్నిటినీ ఆ గుండంలో పడేయించాడు. దూది కాస్త బగ్గున మండి నుసి నుసి అయిపోయింది. అంతతో ఆసామి ఆఖరి కొడుకు వర్తకం కూడా ఆఖరయింది. ఆసామి తన కొడుకుల మీద పెట్టుకున్న ఆశలు కూడా ఆఖరయ్యాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని కథలకై మా కథామాలిక ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.